హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. పైనుండి చూస్తున్న రుద్ర ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి జరిగేది 2 నిమిషాలు చూసి ఆ తర్వాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ స్టెప్స్ దిగి కిందకు వచ్చి నాన్న అని పిలిచాడు. రాజేంద్రను రుద్ర నాన్న అని పిలిచిన ప్రతి క్షణం తన మీద తనకే అసహ్యం వేస్తుంది. సంవత్సరం రోజులు తన గురించి నిజం తెలిసి ఇప్పటికీ ఆ తర్వాత తన తండ్రితో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాలి. దూరంగా ఉంటే పనులు కావు. ఏ పాత్రలో పోసిన నీరు ఆ పాత్రకు తగ్గట్టుగా మారిపోయినట్లుగా తను కూడా ఇప్పుడు మారిపోవాలి. లేదంటే ప్రమాదం వాళ్ళ మీదకే దూసుకు వస్తుంది. ఆ ప్రమాదాన్ని తను ఆహ్వానించాలి అనుకోవటం లేదు. తను ఒక్కడికి మాత్రమే ప్రమాదం ఎదురు వస్తే తను అస్సలు పట్టించుకోడు. పర్వాలేదు అని వదిలేస్తాడు. కొండను ఢీకొట్టినట్టు ఢీకొట్టి పిండిని చేసి నిలబడగలడు. కానీ తన తల్లి, భార్య, కొడుకు ముగ్గురిని కూడా దహించి వేస్తుంది ఆ ప్రమాదం. అందుకే రుద్రకి చాలా కష్టమైన అనిపిస్తున్నా సరే తన తండ్రిని నాన్న అని పిలుస్తున్నాడు. అసలు ఎందుకు రాజేంద్ర అరుస్తున్నాడో మనం కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్ళి చూద్దాం. అప్పుడే మనకి అర్థమవుతుంది. రాజారావు, రామ్మోహన్ ఇద్దరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసి సోఫాలో కూర్చొని ఉన్న రాజేంద్ర కళ్ళు చిన్నవి చేసి చూశాడు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని ఆలోచిస్తూనే ఉన్నాడు తప్ప వాళ్ళని మాత్రం రమ్మని తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోమని చెప్పనూ లేదు. ఇద్దరూ రాజేంద్రగా ఎదురుగా వచ్చి సార్ అంటూ వినయంగా పిలిచారు. హా చెప్పండి అని పొగరుగా కాలు మీద కాలు వేసుకొని వాళ్ళ వైపు చూశాడు. మీరు మాకు మా నియోజకవర్గంలో సీటు ఇస్తాను అని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ సీట్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని తెలిసింది. అదే అడగటానికి వచ్చాం. మీరు ఇలా చేయటం భావ్యం కాదు సార్. మాకు ఇస్తాను అన్న సీట్ మాకే ఇస్తే బాగుంటుంది కదా అని వినయంగా వాళ్ళ గూడుని, వాళ్ళ బాధని రాజేంద్రకు వెళ్ళబోసుకున్నారు. ఇందులో మీరు అంతగా అడగటానికి ఏముంది? నిజమే, నేనే వేరే వాళ్ళకి ఆ సీట్ అలాట్ చేశాను. వాళ్ళు మన పార్టీకి ఫండ్ కింద చాలా డబ్బులు ఇస్తున్నారు. ఒకవేళ మీరే ఆ డబ్బులు పార్టీ ఫండ్కి ఇస్తాను అంటే ఓకే, మిమ్మల్నే ఆ నియోజకవర్గంలో ఉంచి మీకే ఆ సీట్ ఇస్తాను అని చాలా సింపుల్గా, రెక్లెస్గా, కేర్లెస్గా చెప్పాడు రాజేంద్ర. సార్ అదేంటి సార్ అలా అంటారు? ఎప్పటి నుంచో మన పార్టీలోనే ఉన్నాం. ఎంతో నీతిగా, నిజాయితీగా బ్రతుకుతున్నాం. అటువంటి మాకు అంత ఎక్కువ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సార్? మీరే అర్థం చేసుకోండి సార్. ఇలా మమ్మల్ని డబ్బు అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకొని రాగలం అని బాధగా అడిగారు. వచ్చే సీటు వెళ్ళిపోతుంది ఏమో అని అనుకుంటూ. నేనేం చెయ్యలేనయ్యా, ఇదే మాట ఫైనల్. మీరు డబ్బు ఇవ్వగలిగితే ఆ సీట్ మీకు వస్తుంది, లేదంటే లేదు. ఇంతకు మించి ఇక వేరే ఆప్షన్ కూడా లేదు అని సీరియస్గా అన్నాడు రాజేంద్ర. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, మీరు అలా అనొద్దు. మీ గురించి మాకు తెలుసు కదా సార్. ఇలా మా గురించి మీకు తెలుసు. తెలిసి కూడా మీరు ఇలా అనటం ఏమీ భావ్యం కాదు సార్. మేము ఎంతో నీతిగా ఆ నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నది తెలిసి కూడా మాట్లాడుతున్నారు ఎందుకు సార్ ఇట్లా అని అన్నాడు రాజారావు. ఇప్పుడు నన్నేం చేయమంటారయ్యా అని రాజేంద్ర సీరియస్గా అడగటంతో మా సీటు మాకు ఇస్తాను అని నమ్మకం కలిగించండి సార్ అని చాలా వినయంగా ప్రాధేయపడ్డారు. కానీ రాజేంద్రకు కోపం వచ్చి వాళ్ళు డబ్బులు పెట్టలేరు అని తెలిసి ఇప్పుడు మీరు బయటకు వెళ్తారా లేదా? నేను చెప్పిన పని మీరు చెయ్యలేనప్పుడు నా పార్టీలో మీలాంటి వాళ్ళు ఉండవలసిన అవసరం లేదు. నాకు కావలసిన వాళ్ళు మాత్రమే నా పార్టీలో ఉంటారు అని చాలా సీరియస్గా చెప్పారు. సార్ సార్ అలా అనకండి సార్ అంటూ రాజారావు, రామ్మోహన్ ఇద్దరూ కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళ మాటలు ఏమాత్రం పట్టించుకొని రాజేంద్ర గట్టిగా కేకలు వేస్తూనే ఉన్నాడు, వాళ్ళని బయటకు వెళ్ళండి అని. అప్పుడే ఆ కేకలు విని నిదానంగా రుద్ర తన పని ముగించుకొని బయటికి వచ్చి నాన్న అని రాజేంద్రను పిలిచాడు. అప్పటి వరకు వాళ్ళని బయటకు పంపించడానికి బిజీగా ఉన్న రాజేంద్ర తన కొడుకు పిలవటంతో కొడుకు వైపు తిరిగి ఒక్క క్షణం ముందు రోజు జరిగింది గుర్తుకు వచ్చి రుద్ర కళ్ళు చూస్తుంటే భయం వేసిన ఆ మరుక్షణం తేరుకొని ఏంటి రుద్ర పిలిచావు, ఏదైనా పనా
అని చాలా నార్మల్గా మాట్లాడాడు. తనని చూసి తన తండ్రి ఒక్క క్షణం భయపడ్డాడు అని అర్థమైన రుద్ర పెదవులు సైడ్కి విచ్చుకున్నాయి. కానీ అవి ఎక్కువసేపు ఉండనివ్వలేదు. ఏంటి గొడవ నాన్న? ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళెందుకు వచ్చారు? మీరెందుకు అరుస్తున్నారు? అని రుద్ర అడగటంతో రాజేంద్ర జరిగింది మొత్తం చెప్పాడు. రుద్ర 2 నిమిషాలు ఆలోచించి అవునా అని అంటూ పక్కనే ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇప్పుడు మీకు మీ నియోజకవర్గంలో సీట్ కావాలి అంటారా అని వాళ్ళ వైపే సూటిగా చూస్తూ అడిగాడు. వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదు. ఇదేంటి ఇప్పుడు రుద్ర గారు ఇలా మాట్లాడుతున్నారు? ఈయన ఖచ్చితంగా మాకు సీట్ ఇప్పిస్తాను అని అన్నారు కదా, మరి సీట్ ఇవ్వటం సంగతి పక్కన పెట్టు, ఈ సీట్ కావాలా వద్దా అని అడుగుతున్నారేంటి అని అయోమయంగా అనిపించడంతో అదేంటయ్యా అలా అంటారు? ఎన్నో సంవత్సరాలుగా అక్కడే బ్రతుకుతున్నాం. మేము అక్కడ కాకుండా మరో చోట ఎక్కడ తీసుకోగలం? పోయినసారి ఎలాగో మాకు ఇవ్వలేదు, కనీసం ఈసారైనా మాకు ఇస్తే బాగుంటుంది కదయ్యా అని చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా నాన్న. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి కూడా పెద్దగా చేసినట్లు కూడా రివ్యూస్లో రావటం లేదు, అంతా నెగిటివ్గానే వస్తుంది. ఇప్పుడు మనకు ఉన్న నెగిటివ్లో వీళ్ళని తీసుకుంటే పాజిటివ్ వస్తుందేమో. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళ మీద ఒక్క రిమార్క్ కూడా రాలేదు. చేసిన ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా పద్ధతిగా అందరికీ నచ్చే విధంగా చేసి అందరి మెప్పుని పొందారు. పోయినసారి మనం వీళ్ళకు ఇవ్వకుండా వేరే వాళ్ళకు సీట్ ఇవ్వటంతోనే కొంతమంది నానా రకాలుగా గొడవ చేశారు. ఆ నియోజకవర్గం సీట్ రాజారావు రామ్మోహన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఇవ్వకుండా వేరే వాళ్ళకు ఎలా ఇవ్వగలుగుతున్నారు అని మాటలు కూడా చాలానే బయటకు వచ్చాయి. కాకపోతే మన దాకా రాలేదు అని నాకు తెలిసింది. నువ్వు సీఎం కాబట్టి నీ వరకు కొన్ని రావు కదా. ఇప్పటి వరకు మీ మీద వచ్చిన నిందల వల్ల పార్టీకి నెగిటివిటీ పెరిగింది, ఏదో ఇప్పుడు కాస్త పాజిటివిటీ వచ్చింది, కానీ అలాగని పూర్తిగా ఉన్న నెగిటివిటీ అయితే పోలేదు కదా. ఇలాంటి వాళ్ళు మన పార్టీలో ఉంటేనే ఆ పార్టీలో ఉన్న నెగిటివిటీ కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మీ ఇష్టం. నేనైతే ఈ రాజకీయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. ఇక నేను బిజినెస్ మాత్రమే చూసుకోవాలి అనుకుంటున్నాను. మీ రాజకీయాలు మీ ఇష్టం, మీరు ఎలా అయినా నిర్ణయం తీసుకోండి అని సింపుల్గా చెప్పేసి వాళ్ళిద్దరి వైపు ఒక్కసారి చూసి లోపలికి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర మాటలు విన్న రాజారావు రామ్మోహన్ ఇద్దరికీ వాళ్ళకు ఆ నియోజకవర్గం సీట్ ఇస్తారా ఇవ్వరా అన్న చిన్న సందిగ్ధంలో పడ్డారు. రాజేంద్ర కూడా రుద్ర చెప్పిన దాని గురించి ఆలోచించాడు. అతను చెప్పింది కరెక్టే అని అనిపించటంతో చివరికి వాళ్ళకే సీట్ ఇవ్వటానికి నిర్ణయించుకొని ఓకే మీకే ఆ నియోజకవర్గం సీట్ ఇస్తున్నాను, ఇక మీకు ఎటువంటి అనుమానం ఉండదు, ఆ సీట్ మీకు కన్ఫామ్. నేను ఒక్కసారి గట్టిగా చెప్పాను అంటే ఇక వెనక్కి తిరిగి తీసుకోవటం అంటూ ఉండదు. వేరే వాళ్ళకి ఆ సీట్ ఇవ్వటం కూడా జరగదు. వాళ్ళు వెనక్కి తప్పకుండా వేరే నియోజకవర్గంలో నిలబడతారు. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఆ నియోజకవర్గంలో మీ పనులు మీరు ప్రొసీడ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. థ్యాంక్స్ అయ్యా, చాలా థ్యాంక్ యూ సార్ అంటూ ఇద్దరూ కూడా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు. మనసులోనే రుద్రకి థ్యాంక్స్ చెప్పుకుంటూ. రాజకీయాల్లో ఇలా నీతి నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉంటారా అని అనవద్దు. 100 మందిలో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. కానీ వాళ్ళని కూడా మనం అందరిలానే చూస్తూ ఉంటాం. ఎందుకంటే రాజకీయాల్లో మనకి బాగా అలవాటయ్యింది ప్రతి ఒక్కరూ ఒకేలా ఉంటారు అని అనుకోవటం. అందుకే ఎవరిని చూసినా కూడా అందరూ ఒకలానే ఉంటారు అని అనుకుంటాం. ఎవరి మంచో తెలుసుకోవటం చాలా కష్టం. తన రూమ్ వరకు వెళ్ళిన రుద్ర కన్నింగ్గా తన తండ్రి వైపు చూశాడు. ఇలాంటి వాళ్ళు ఈ పార్టీలో ఉండాలి, కానీ నీలాంటి వాళ్ళు కాదు నాన్న. ఎందుకంటే ఈసారి ఎలక్షన్స్లో నువ్వు నిలబడవు, పార్టీ గెలుస్తుంది, కానీ ఆ పార్టీలో నువ్వు ఉండాలి కదా అని మనసులో నవ్వుకున్నాడు. బయటకు వెళ్ళిన వాళ్ళిద్దరినీ తలుచుకొని ఒక్క క్షణం తన మనసులో ఒక రకమైన బాధ కలిగింది. మన దేశంలో మన రాష్ట్రంలో నిజాయితీగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంతే కదా. ఎప్పుడూ ఒకరి కింద పడి బ్రతకాలి. అదే దోపిడీలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, లోపల ముసుగులో ఉన్న మోసాలు చేసే వాళ్ళందరూ కూడా
పైకి దర్జాగా బ్రతుకుతూ గొప్ప గొప్ప మనుషులు పెద్దవాళ్ళు అంటూ అందరి చేత నమస్తే సలాములు కొట్టించు బ్రతుకుతున్నారు అని తన తండ్రిని చూస్తేనే అనుకోవచ్చు అని అనుకున్నాడు. అప్పుడే యష్మి ఏంటి రుద్ర ఏమైంది అని అడగటంతో ఏమీ లేదులే పద అంటూ రూమ్లోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. రాజారావు రామ్మోహన్ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు. మన ప్రచారం ఇక మనం చేసుకోవచ్చు, ఆ సీట్ మనకు కన్ఫామ్ అయ్యింది కాబట్టి ఎక్కడెక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుంటే బెస్ట్ అని రామ్మోహన్ చెప్పడంతో అలాగే నాన్న అని అన్నాడు రాజారావు. ఇక రాజారావు బైక్ స్టార్ట్ చేస్తూ తల పైకెత్తి చూశాడు. తన ఎదురుగా రష్మి కనిపించింది. తన మనసుకి రేష్మని చూసిన వెంటనే నచ్చేసింది. కొన్ని నిమిషాలు ఆమెను అలానే చూశాడు. అమ్మాయి అందంగా ఉంది, చూడ చక్కగా అనిపిస్తుంది అని మనసులో అనుకుని వెళ్ళిపోయాడు. అప్పుడే రుద్ర తన రూమ్ బాల్కనీలోనికి వచ్చి రాజారావుని గమనించి నవ్వుకున్నాడు. ఏంటో అయ్యగారు తనలో తానే నవ్వుకుంటున్నారు అని అప్పుడే బాల్కనీలోనికి వచ్చి అతని నవ్వుని గమనించిన యష్మి అతని పక్కనే వచ్చి నిలబడి అతని ఫేస్ వైపే చూస్తూ అడిగింది. ఏం లేదులేవే, ఏదో గుర్తొచ్చింది అందుకే నవ్వుతున్నాను అంటూ పూర్తిగా ఆమె వైపుకు తిరిగాడు. అంతగా నవ్వొచ్చేంతగా ఏం గుర్తొచ్చిందో అంటూ అతని దగ్గరగా జరిగి షర్ట్ బటన్ తిప్పుతూ అన్నది. ఏదో గుర్తొచ్చిందిలే కానీ నా పనులు నాకు చాలా ఉన్నాయి కదా అంటూ ఆమె నడుము చుట్టూ 2 చేతులు వేసి తన తలతో ఆమె తలను ఢీ కొడుతూ అన్నాడు రుద్ర. అబ్బో అని ఆమె చేతులు అతని మెడ చుట్టూ వేస్తూ మరొక్కసారి రుద్ర నవ్వవా నా కోసం ప్లీజ్, ఒక్కసారి నవ్వితే చూడాలి అని ఉంది అని అతని కళ్ళల్లోనికి చూస్తూ అడిగింది యష్మి. ఆమె అలా అడగటంతో చిన్నపిల్ల చాక్లెట్ అడిగినట్లుగా అనిపించి చాలా ముద్దుగా ఉండటంతో ఆమె నడుం మీద ఉన్న ఒక చేతిని తీసి ఆమె బుగ్గ పట్టుకు లాగి గట్టిగా నవ్వాడు. ఆమెను చూస్తుంటే తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే అలా నవ్వు మనస్ఫూర్తిగానే వచ్చింది. అతని నవ్వు ఆమెకు అపురూపం, ఎంతో విలువైనది. వజ్రం కంటే కూడా అతని నవ్వు చాలా గొప్పది అని ఆమె ఫీలింగ్. అతని నవ్వు చూస్తూ ఉండిపోవచ్చు అనే భావన ఆమె మనసులో ఎక్కడో లోపల లోతు పొరల్లో నుంచి కూడా ఎప్పుడూ తొంగి చూస్తూనే ఉంటుంది. అటువంటిది అతను ఇప్పుడు అలా అంత గట్టిగా నవ్వుతుంటే ఆమె మనసు సంతోషంతో నిండిపోయి ఉరకలు వేసింది. యష్మి తన 2 కళ్ళు కూడా మొయ్యటం అలానే రెప్ప కొట్టడం కూడా మరిచిపోయి మరి అతడి నవ్వుని అలానే చూస్తూ ఉంది. నీకు నా నవ్వంటే అంత ఇష్టమా అని ఏదో ధ్యాసలో ఉండి యష్మిని అడిగేశాడు రుద్ర. ఇష్టమని అలా అడుగుతావేంటి రుద్ర అని అతడి 2 బుగ్గలు పట్టుకుని గట్టిగా లాగేస్తూ, నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నీ నవ్వు కంటే విలువైనది ఏదీ లేదు, అందుకే మీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు తెలుసో లేదో గుర్తుందో లేదో మరి నువ్వంటే నాకు నచ్చని రోజుల్లోనే నీ నవ్వు చూసి నేను పడిపోయాను. ఆ నవ్వు నాలో ఎన్నో వీణలు మోగించినట్లుగా శృతి కలుపుతూ డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉంటుంది. నీకేం తెలుసు నీ నవ్వు గురించి, అది చూస్తున్న నా మనసుని అడుగు, చెబుతుంది నీ నవ్వుకి ఉన్న విలువేంటో అని అంటుంది. అలా ఆమె చెబుతుంటే మైమరుపుగా ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. అలా ఇద్దరు మాటల్లో ఎంతసేపు కాలం గడిపేశారో వాళ్ళకే తెలియదు. సంధ్య శ్రీమంతానికి తెల్లవారితే రాజేంద్ర ఇంటికి వెళ్ళాలి అని తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంది సంధ్య. ఆమెకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు సరస్. బట్టలు బ్యాగ్లో పెడుతూ సరస్ అని పిలవటంతో కబోర్డ్లో ఉన్న డ్రెస్సెస్ ఆమెకు అందిస్తూ ఉన్నవాడు ఏంటి సంధ్య అని ఆమె వైపు తిరిగాడు. అతనిని తన దగ్గరకు రమ్మన్నట్లుగా కళ్ళతోనే పిలిచింది సంధ్య. ఏంటి అని అతను వచ్చి ఆమె పక్కనే కూర్చోవటంతో నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, ప్లీజ్ ఈ ఒక్క విషయం మాత్రం చేస్తావా అని ఆమె రిక్వెస్ట్ చేసింది. అతని చేతిని తన చేతుల్లోనికి తీసుకుని మరి, నువ్వు నన్ను అంతగా అడగాల, చెప్పు ఏం కావాలి, నువ్వు ఏం కావాలి అని అడిగినా సరే నేను చేస్తాను. ఈ టైంలో నీకు కావాల్సింది ఇస్తేనే కదా నువ్వు హ్యాపీ, లోపల ఉన్న బేబీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది అని నవ్వుతూ అన్నాడు.
అతని చేతిని పెదవుల దగ్గరకు తీసుకొని వచ్చి చిన్నగా ముద్దు పెట్టుకొని, రేపు అన్నయ్య వాళ్ళు నాకు సీమంతం చేయాలి అనుకుంటున్నారు. అవును. కాదు అని ఎవరు చెప్పారు? అయితే ఇప్పుడు నేనేం చేయాలి అన్నట్లుగా కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆమె వైపు సరస్. అది మరేమీ లేదు. నీకు రుద్ర అన్నయ్య అంటే భయమని నాకు తెలుసు. అన్నయ్య ఉంటే నువ్వు కనీసం అడుగు కూడా వేయలేవు అని కూడా తెలుసు. కానీ రేపు మాత్రం ఫంక్షన్ అయిపోయేంత వరకు నువ్వు నా పక్కనే ఉండాలి అంటూ అతని భుజం మీద వాలిపోయి అడిగింది సంధ్య. ఆమె అడిగిన దాంట్లో న్యాయం ఉంది. తన భర్త తన పక్కనే ఉండాలి అని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ రుద్ర పక్కనే ఉంటే అతని చూపు తనని గజగజ వణికించేస్తుంది. ఆ చూపు చూస్తే నేను అతని ఎదురుగా స్ట్రైట్‌గా నిలబడగలనా అని ఒక్క క్షణం మనసులో అనుకున్నా, మరుక్షణం అతను నాకు బావ. అతని చూపుకి నేను భయపడితే ఎలా? ఒకవేళ భయపడినా రేపొక్కరోజు మాత్రం ఆ భయాన్ని బయటకు చూపించకూడదు. నా భార్య కోసం, నా భార్య పక్కన నా భార్యకు శ్రీమంతం జరుగుతుంటే తనని దూరంగా పెట్టి ఎలా ఉండగలను? నాకు కూడా తన సంతోషాన్ని దగ్గర ఉండి కళ్ళల్లో నింపుకోవాలి అని ఉంది అని మనసులో అనుకుంటూ, సరే సంధ్య, నువ్వు అడిగినట్లుగానే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. నీ పక్కనే నీ చేతినే పట్టుకొని ఉంటాను అని ప్రేమగా ఆమె భుజం చుట్టూ చేతిని వేసి నుదుటి మీద ముద్దు పెడుతూ అన్నాడు సరస్. ఇదిగో నువ్వు ఇప్పుడు ఇలా చెప్పినట్లు కాదు. ఖచ్చితంగా అక్కడ నువ్వు నా పక్కనే ఉండాలని మరింతగా మరీ చెప్పి అతడి గుండెల్లో వదిగిపోయింది. అతడు కూడా ఆమె చుట్టూ 2 చేతులు వేసి తనలో పొదువుకున్నాడు. రుద్ర రాజేంద్రకు తెలియకుండా సీక్రెట్‌గానే సంధ్య శ్రీమంతానికి సంబంధించిన ప్రతి పనిని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఇంటిలోనికి ఒక్క వస్తువు కూడా రావటం లేదు. తెల్లవారితే శ్రీమంతం, నైట్ అన్ని పనులు చక్కదిద్దుతున్నాడు. కానీ అన్నీ బయట, లోపలికి ఒక్కటి కూడా రాలేదు. కరెక్ట్‌గా తెల్లవారుజామున 4 గంటలకు రాజేంద్ర ఇంటిలో నుంచి అడుగు బయట పెడతాడు అని తెలిసిన రుద్ర తన ప్లాన్‌కి తగ్గట్లుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక రాజేంద్ర ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టడమే లేట్. తన ప్లాన్ ఇంప్లిమెంట్ అయిపోతుంది అని తనకు తెలుసు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం సంధ్య శ్రీమంతంతో.